Hello everyone, SS here on Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం two Apple Watches అయితే కంపేర్ చేయబోతున్నాము. Apple Watch Series 10 and Apple Watch Ultra 2. ఈ రెండు డివైసెస్ ని కంపేర్ చేసి ఏ డివైస్ ఏ యూజర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, ఏ Apple Watch ని పర్చేస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్ గా అయితే చూడబోతున్నాము. Apple Watch Series 10 వచ్చేసి మనకి 46,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఈ ఇయర్ నుంచి మనకి టైటానియం ఫ్రేమ్ కూడా వస్తుంది అనమాట. అదైతే 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. Apple Watch Ultra 2 వచ్చేసి 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద కంపారిజన్. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. రెండు యాపిల్ వాచెస్ మనకి స్క్వేర్ షేప్ లో ఉన్న స్లైట్ గా డిఫరెన్స్ ఉంటుంది. కార్నర్స్ లో అయితే రెండు స్మూత్ గా ఉంటాయి, కర్వీ ఫీలింగ్ అయితే ఉంటది. యాపిల్ వాచ్ సిరీస్ 10 వచ్చేసి సిరీస్ 9 లానే ఉంటుంది కానీ కొంచెం పెద్ద వాచ్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి 1.81 ఇంచెస్ హైట్, 1.54 ఇంచెస్ విడ్త్, 0.38 ఇంచెస్ థిక్నెస్ అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్. ఇది వచ్చేసి 46 mm వాచ్ అనమాట. సిరీస్ 9, సిరీస్ 8, సిరీస్ 6 లానే ఉంటుంది కానీ కొంచెం పెద్ద వాచ్. అండ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఎండ్ టు ఎండ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. రైట్ సైడ్ చూసుకుంటే ఒక డయల్ అండ్ సైడ్ బటన్. ఇది మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేశారు. సాఫ్రైర్ క్రిస్టల్ బ్యాక్ ఉంటుంది. బట్ అల్ట్రా చూసుకుంటే అలా ఉండదు అనమాట. మనకి ఈ వాచ్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఎంత రగడ్ గా ఉందో. థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. 1.93 ఇంచెస్ హైట్, 1.73 ఇంచెస్ విడ్త్, 0.57 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది అనమాట. ఈ వాచ్ వచ్చేసి 61 గ్రామ్స్ ఉంటుంది. చాలా హెవీ వాచ్. అండ్ సైడ్ చూసుకుంటే దీనికి మిలిటరీ గ్రేడింగ్ సపోర్ట్ ఉంటుంది. హై టెంపరేచర్స్ లో కానీ, లో టెంపరేచర్స్ లో కానీ, ఎలాంటి టెంపరేచర్ లో అయినా ఈ వాచ్ ని యూజ్ చేయొచ్చు. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి అండ్ అండ్ యాక్షన్ బటన్. సిరీస్ 10 కి అయితే మనకి యాక్షన్ బటన్ అయితే రాదు. అండ్ పైన కింద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి సైరన్ సౌండ్ కోసం. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే దీనికి కూడా డైల్ ఉంటుంది కానీ వాచ్ షేప్ అనేది కొంచెం బయటకు వస్తుంది. దీని మధ్యలో మనకి డైల్ ఉంటుంది అండ్ సైడ్ బటన్. రెండింటికి మనకి IP6X సర్టిఫైడ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో డిజైన్ లో మేజర్ చేంజ్ వచ్చేసి అల్ట్రా ఇస్ ఏ బల్కీ వాచ్. మీకు సింపుల్ క్లాసిక్ గా కావాలి అనుకుంటే సిరీస్ 10 ని చూస్ చేసుకోవచ్చు. సిరీస్ 10 లోనే మనకి టైటానియం ఫ్రేమ్ కూడా కావాలి అనుకుంటే మనం దీంట్లో టైటానియం ఫ్రేమ్ కూడా వస్తుంది. ఇదే డిజైన్ అన్నమాట. జస్ట్ అల్యూమినియం ఫ్రేమ్ తీసేసి టైటానియం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు. నాకు పర్సనల్ గా డిజైన్ పరంగా అల్ట్రా వాచ్ బాగా నచ్చింది. డిఫరెంట్ గా ఉంటుంది అండ్ బల్కీగా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. రెండిట్లోనూ మనకి రెటీనా LTPO 3 అయితే యూజ్ చేస్తున్నారు. రెండిట్లోనూ మనకి OLED స్క్రీనే. సిరీస్ 10 వచ్చేసి 1.9 ఇంచెస్ స్క్రీన్ అనమాట, ఎడ్జ్ టు ఎడ్జ్. అల్ట్రా 2 లో మాత్రం మనకి 1.92 ఇంచెస్ స్క్రీన్. నెంబర్స్ ప్రకారంగా కంపేర్ చేసుకుంటే సిరీస్ 10 హ్యాస్ ఏ బిగ్గర్ డిస్ప్లే దాన్ అల్ట్రా 2. బట్ బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి మనకి సిరీస్ 10 వచ్చేసి 2000 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటే మనకి అల్ట్రా 2 లో 3000 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. సో బ్రైట్ డిస్ప్లే అయితే మనకి అల్ట్రా 2 లో ఉంటుంది. బట్ బిగ్గర్ డిస్ప్లే కావాలనుకుంటే మనకి సిరీస్ 10. సాఫ్ట్వేర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్స్. మనకి సిరీస్ 10 లో వచ్చేసి యాపిల్ S10 చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. లేటెస్ట్ చిప్ అనమాట. స్లైట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 64 GB మెమొరీ. అల్ట్రా 2 లో వచ్చేసి మనకి యాపిల్ S9 చిప్ సెట్ నే యూజ్ చేస్తున్నారు. ఈ ఇయర్ అల్ట్రా 3 రాలేదన్నమాట. సో అల్ట్రా 2 ఇస్ ద లేటెస్ట్ అల్ట్రా వాచ్. దీంట్లో కూడా మనకి 64 GB మెమరీ అండ్ 2 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. బిగ్ పర్ఫార్మెన్స్ గెయిన్స్ అయితే ఉండవు కానీ స్లైట్లీ S10 చిప్ అయితే మనకి బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫీచర్స్. రెండు యాపిల్ వాచెస్ లోను మనకి స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, ECG, టెంపరేచర్ సెన్సార్ ఇవన్నీ ఫీచర్స్ కామన్ గా ఉంటాయి. టెంపరేచర్ సెన్సార్ మనకి ఓన్లీ వైల్ స్లీప్ లోనే ట్రాక్ చేస్తుంది. అండ్ ఈ ఇయర్ నుంచి సిరీస్ 10 లో కూడా డెప్త్ యాప్ అయితే వస్తుంది అనమాట. ఈ స్పెషల్ ఫీచర్ ఫర్ అల్ట్రా 2 లాస్ట్ ఇయర్ వరకు, బట్ ఈ ఇయర్ నుంచి మనకి సిరీస్ 10 లో కూడా ఇచ్చేసారు. అండ్ ఆల్సో కొత్తగా వస్తున్న టైడ్ యాప్ మనకి ఓషన్ లో వచ్చే టైడ్స్ చూపిస్తుంది. ఈ ఫీచర్ కూడా మనం రెండిట్లోనూ ఉంటుంది. ఫీచర్స్ పరంగా మనకి రెండు యాపిల్ వాచెస్ లోనూ సిమిలర్ గా ఉంటాయి. ఎక్స్ట్రాగా అల్ట్రాలో ఉండే ఫీచర్స్ ఏంటి అంటే యాక్షన్ బటన్ అండ్ సైరన్ ఫీచర్ అయితే మనకి సిరీస్ 10 లో అయితే లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ ఐకాన్, ఇది క్లిక్ చేశారనుకోండి, సో ఇలా సైరన్ ఫీచర్ అయితే టర్న్ ఆన్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు ఈ సైరన్ ఫీచర్ అయితే యూజ్ చేయొచ్చు. రెండిట్లోనూ మనకి బ్లూటూత్ వచ్చేసి 5.3 అయితే యూజ్ చేస్తున్నారు. మనకి అల్ట్రా వచ్చేసి ఓన్లీ సెల్యులార్ మోడల్లోనే అవైలబుల్ గా ఉంటుంది. బట్ సిరీస్ 10 మనకి GPS అండ్ సెల్యులార్ 2 మోడల్స్. అండ్ ఆల్సో సైజ్ కూడా
మనకి అల్ట్రా వచ్చేసి 1 సైజ్ లోనే అవైలబుల్ గా ఉంటుంది 49mm. బట్ సిరీస్ 10 వచ్చేసి మనకి 42 and 46 2 వర్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో అల్ట్రాలో మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి డ్యూయల్ GPS మోడ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీరు రన్నింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళేటప్పుడు GPS ట్రాకింగ్ అనేది చాలా అక్యురేట్ గా ఉంటుంది. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, మనకి అల్ట్రా 2 లో వచ్చేసి 564 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. బిగ్ బ్యాటరీ లైఫ్ అనమాట. అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి సిరీస్ 10 లో వచ్చేసి అరౌండ్ 300 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది, చిన్న బ్యాటరీ. అండ్ 30 minutes లో మనం 80% వరకు రెండిట్లోనూ ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి క్లియర్ విన్నర్ ఈస్ అల్ట్రా 2 అనమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా, సైజ్ లోనే తెలిసిపోతుంది. బిగ్గర్ సైజ్ కమ్స్ విత్ ఏ బిగ్గర్ బ్యాటరీ. నార్మల్ యూసేజ్ అయితే మనకి 36 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. నాకైతే ఎవ్రీడే యూస్ చేస్తాను, నాకు 2 days ఆఫ్ యూసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అదే మనకి సిరీస్ 10 వాచ్ అయితే 2-3 weeks గా యూస్ చేస్తున్నాను, నాకు వచ్చేసి 1 day యూసేజ్ అయితే వస్తుంది అనమాట. 2 days చాలా రేర్. డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను, స్లీప్ ట్రాక్ చేస్తాను, అన్ని ఫీచర్స్ టోన్ ఆన్ లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో మనకి కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవుతుంది. దీంట్లో నార్మల్ యూసేజ్ వచ్చేసి 36 hours ఉంటే దీంట్లో వచ్చేసి జస్ట్ 18 hours మాత్రమే. సో అందుకనే నాకు అల్ట్రా 2 అనేది మినిమం 2 days ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. అదే మీరు పవర్ సేవింగ్ మోడ్ యూస్ చేశారనుకోండి అల్ట్రా 2 లో మనకి 72 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది అనమాట. సిరీస్ 10 లో వచ్చేసి మనకి 36 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కలర్స్, ఇది వచ్చేసి మనకి ఓన్లీ 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, బ్లాక్, వైట్ అండ్ గోల్డ్. అల్ట్రా 2 వచ్చేసి 2 కలర్స్ అనమాట. కొత్తగా బ్లాక్ వర్షన్ ని రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి టైటానియం కలర్. సో ప్రైస్ చూసుకుంటే మనకి 47,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అల్ట్రా 2 వచ్చేసి 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఏ వాచ్ సెట్ అవుతుందని నన్ను అడిగితే కనుక రెండిట్లోనూ మనకి 99% ఆఫ్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ లుక్ అండ్ ఫీల్. మీకు రగెడ్ ఫీలింగ్ ఉండాలి, కొంచెం బరువైనా సరే మోయగలను అనుకుంటే అల్ట్రా 2 చూస్ చేసుకోండి. బ్యాటరీ లైఫ్ కూడా యాడ్ అవుతుంది. అదే సిరీస్ 10 అనుకోండి, సింపుల్ గా ఉంటుంది, వెయిట్ లెస్, అన్ని ఫీచర్స్ ఉంటాయి కానీ కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంది. అండ్ దీంట్లో టైటానియం ఫినిష్ కూడా వస్తుంది అనమాట. బట్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. 70,000-80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కొంటే అల్యూమినియం ఫ్రేమ్ తో కొనుక్కోండి, లేదా అల్ట్రా 2 చూస్ చేసుకోండి. టైటానియం ఫ్రేమ్ తో మనం సిరీస్ 10 చూస్ చేసుకున్నా, అల్ట్రా 2 ను చూస్ చేసుకున్నా ఒకటే. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.